విగ్రహం ముందు విలువిద్యను నేర్చుకుంటాడు ఏకలవ్యుడు. ఇక మరోవైపు అప్పటికే ద్రోణాచార్యుని దగ్గర అర్జునుడు విలువిద్యను నేర్చుకుంటూ ఉంటాడు. అయినప్పటికీ అర్జునుడితో సమానంగా ఏకలవ్యుడు ఒంటరిగా విలువిద్య నేర్చుకుంటాడు. ఇదిలా ఉండగా ఒకరోజు గురువు ద్రోణాచార్యుడు అతని శిష్యులైన కురు పాండవులను పిలిచి అడవిలోకి వెళ్ళి సరదాగా వేటాడమని చెప్పి అడవిలోకి పంపిస్తాడు. ఎందుకంటే అడవిలో అడ్డదిడ్డంగా ఎటు పడితే అటు పరిగెత్తుతూ ఉండే అడవి జంతువులను బాణంతో గురిచూసి కొట్టడం వలన వారి విలువిద్య నైపుణ్యం పెరుగుతుందని చెప్పి వారిని అడవిలోకి పంపిస్తాడు. దీంతో కురు పాండవులు కొంతమంది సైన్యంతో వేట కుక్కలతో అడవిలోకి వేటకు వెళ్తారు. ఇక అదే అడవిలోనే ఒక చోట విలువిద్య సాధన చేసుకుంటున్న ఏకలవ్యుణ్ణి అతని వింత ఆకారాన్ని చూసి ఒక కుక్క మొరగడం మొదలుపెడుతుంది. దాంతో తనను చూసి కుక్క మొరుగుతుందన్న కోపంతో, తన ఏకాగ్రతను భంగం చేస్తుందన్న కోపంతో ఏకలవ్యుడు ఆ కుక్క తెరిచిన నోరు మూసుకునేలోపు వరుసగా 7 బాణాలని ఒకేసారి సంధించి దాని నోరు కదపకుండా బాణాలని కుక్క నోటిలో దించుతాడు. దానితో ఆ కుక్క మూలుగుతూ కురు పాండవుల వద్దకు వస్తుంది. ఆ కుక్కకు పట్టిన గతి కారణం ఏంటో తెలుసుకోవడానికి దానితో పాటు వెళ్ళిన భటుని అడుగుతారు కురు పాండవులు. దాంతో ఆ భటుడు అక్కడ జరిగిన విషయాన్ని ద్రోణుని మట్టి బొమ్మల గురించి వారికి చెప్తాడు. అప్పటి వరకు విలువిద్యలు ఎంతో గొప్పగా నేర్చుకున్న అనుభవం కలిగిన అర్జునుడు ఒకేసారి 5 బాణాలను మాత్రమే స్పందించగలడు. కానీ ఏకలవ్యుడు 7 బాణాలు స్పందించడంతో అక్కడ వారు ఆశ్చర్యపోవడంతో పాటు కౌరవులు అర్జునుడిని హేళన చేస్తారు. దాంతో అర్జునుడు ద్రోణుని వద్దకు వెళ్లి అడవిలో జరిగిన విషయం మొత్తం వివరిస్తాడు. అంతేకాదు గురువు ద్రోణుడు ఒకసారి ప్రపంచంలో నీకంటే సమర్థుడైన విలుకాడు ఉండనంత విధంగా నీకు నేను విలువిద్య నేర్పుతానని అర్జునుడికి ఇచ్చిన మాటను కూడా గుర్తు చేస్తాడు అర్జునుడు. ఈ విషయం తెలుసు